అనిల్ గారు ఇక్కడ అమ్మ చాలా అనిల్ గారు ఎక్కువైపోయింది కథలు. నాకు అన్ని కథలు వద్దమ్మా. నాకు ఓకే లాస్ట్ అనిల్ గారు. ఎస్ హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనాక్షి గారికి అంటే అవసరాలు శ్రీనివాసరావు గారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO అన్నారు కదా, సో ఆయన వల్ల ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఎలాగో వెంకటేష్ గారు ఎక్స్ కాప్ కాబట్టి సో ఆయన సజెషన్స్ కోసం ఇంటికి వస్తే ఐశ్వర్య గారికి వెంకటేష్ గారికి మధ్యలో మీనాక్షి గారు రావడం కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అండ్ అలాగే బాలరాజు ఎవరైతే ఉన్నారో నరేష్ గారికి అండ్ అలాగే పార్టీ ప్రెసిడెంట్ గారికి మధ్యన మీరు లవ్ ట్రయాంగిల్ అదే లవ్ స్టోరీ నడుస్తుంది అని చెప్పారు కాబట్టి సో అతని వల్ల ఏమన్నా నరేష్ గారికి అండ్ అలాగే ప్రెసిడెంట్ గారికి మధ్యన ఒక స్టోరీ ఉండొచ్చు. సో వీటన్నిటిని సాల్వ్ చేయడానికి సంక్రాంతికి మేము మీ దగ్గరకు వస్తున్నాం అనేది ఏదన్నా పాయింట్తో వెళ్ళి ఆ ఇష్యూని ఏమన్నా సాల్వ్ చేస్తారేమో అనిపించింది. వీడు ఎవడు బాబు? ఎవరు బాబు? మీ బాబు నాకు తెలీదు. ఇదే లాస్ట్ అండి కదా, ఇంతటితో కథలు సమాప్తం. నా గెస్ ఏంటంటే సాయి కుమార్ గారు అండ్ మీనాక్షి గారు ఇద్దరు డాటర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ అని అనుకుంటున్నాను. సో వీళ్ళిద్దరు సో పోలీస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో వెంకటేష్ గారు కూడా పాస్ట్లో ఏంటంటే లవ్ చేస్తారు, బట్ సమ్ డిస్ప్యూట్స్ వల్ల వచ్చేసి ఐశ్వర్య రాజేశ్వర్ గారిని మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత స్టోరీ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు ఒక ప్రాబ్లం వల్ల సంక్రాంతి రోజు ఏదైనా ఒక ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి లవ్ ట్రాక్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సంక్రాంతికి వస్తున్నాము అని చెప్పేసి చెప్తారేమో నేను. వెరీ గుడ్. సంక్రాంతికి వస్తున్నారు కదా, సంక్రాంతిలో ఎస్ ఉంది కదా, కానీ మీ స్టార్ కాస్ట్ లో లాస్ట్ అందరి పేర్లో ఎస్ వస్తుంది. నరేష్, గణేష్, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, భీమ్స్ ఇంతమందికి ఎస్ వస్తుంది. అందుకే సంక్రాంతి మూర్తి గారు ఏంటండి కాదు మూర్తి గారు సరదాగా నాకు ఒక చిన్న కోరిక ఉంది. మీరు మన మిత్రులు చెప్పిన కథలకి మీరు రేటింగ్ ఇస్తారా? క్రేజీ సార్ లాస్ట్ స్టోరీ సార్. ఎవరయ్యా? ఇక్కడ సార్ ఏంటి అని అంటే మన మీనాక్షి చౌదరి గారు వెంకటేష్ గారు ఫస్ట్ స్టార్టింగ్ లవర్స్ అనమాట. దాని మధ్య ఐశ్వర్య రాజేష్ గారు వస్తారు. ఐశ్వర్య రాజేష్ తో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. పెళ్లి చేసుకోవాల్సి వస్తే మీనాక్షి చౌదరి గారేమో ఇంకా రఫ్ గా హ్యాండిల్ చేసి ఆవిడ ఎలాగో కాప్ కాబట్టి అంటే సీఎం దాకా వెళ్తారు సార్. సీఎం దాకా వెళ్ళి వాళ్ళ మధ్యన ఫన్ జరుగుద్ది. లాస్ట్ కి ఇంకా తప్పదు అనేసి ఐశ్వర్య రాజేష్ తో ఉండాల్సి వస్తుందని అనుకుంటున్నాను. అది సార్ క్లైమాక్స్. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ క్లాప్స్ టు అందరికి క్లాప్స్ కొట్టాలి. అంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా తీస్తారు, ఒక్కొక్క రైటర్ ఒక్కొక్కలా రాస్తారు. సో ఒక చిన్న ప్లాట్ పాయింట్కి ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ స్పాంటేనియస్గా ఇన్స్టెంట్గా చెప్పడం అనేది కూడా మామూలు విషయం కాదు. మీలో కూడా చాలా క్రియేటివిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన వాళ్ళలో ఒక నలుగురు మ్యాచ్ అయ్యారు మాకు. మీరందరూ ఇండస్ట్రీలో వస్తే ఇండస్ట్రీ బాగుపడుతుందమ్మా. అనిల్ సార్ నేను సూపర్ హిట్స్. అనిల్ గారు ఇక్కడ ఓకే లాస్ట్ చెప్పండి సార్. వెంకటేష్ గారికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి గారు అని చెప్పారు కదా. మీనాక్షి గారు చిన్న ప్రాబ్లంలో ఉంటారు. ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత వెంకటేష్ గారికి సాల్వ్ చేయమని చెప్తారు. నాకు చిన్న ప్రాబ్లం అంటే నాకు తెలిసి కథ అదే సార్. ఓకే, మీరు పని చేశారు ఫిల్మ్కి, మీరు ఎలా చెప్తారు? లేదు లేదు అట్లా చెప్పకూడదు. లేదు కథలు, ఈ కథలన్నీ ఇక్కడతో అయిపోయాయండి. సంవత్సరానికి ఒక కథ, ఒక్కొక్క కాంపౌండ్ లో ఒక కథ. ఇలా ఏం చేస్తావే? ఏం చేస్తా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తా? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. పెళ్ళైన మొగాడి ఆడదాన్ని ఎవరన్నా కన్నెత్తి చూస్తే వాళ్ళు కాళ్ళు కట్ చేసి పొయ్యిలో పెడతా, చేతులు నరికి మిషన్లో పెడతా. వద్దు. ఓకే వెరీ గుడ్. అనిల్ గారు